సుమారు 5 రోజుల క్రితము ముతుకూరు మండలం పిడతాపోలు గ్రామం కట్టకిందపల్లి వడ్డిపాలెం గ్రామంలో సుమారు 6 లక్షలు క్యాష్ ఇంట్లో నుంచి దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మేరకు కేసు నమోదు చేశాము. అదేవిధంగా సీన్లో కూడా ఎస్ఐ గారు ఇద్దరు, అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా పరిశీలించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ రోజు కేసు నమోదు చేసి ముద్దాయి కోసం వెతుకుతా ఉంటే ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో నెల్లూరు వెంకటరమణయ్య అదే గ్రామానికి చెందిన వ్యక్తి అంతకుముందు గతంలో ఆమె దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇంట్లో డబ్బులు ఉన్నాయని గమనించి ఆ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనం చేసి సుమారు 6 లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ముద్దాయిని ఈరోజు 2 గంటల ప్రాంతంలో పట్టుకొని అతని వద్ద నుంచి 6 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన ముతుకూరు ఎస్ఐ గారు, అదేవిధంగా పోర్టు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, అదేవిధంగా రమణ, నాగార్జున కానిస్టేబుల్స్ అందరూ కూడా చక్కగా పనిచేశారు. దాంట్లో భాగంగానే ఎస్పీ గారు అందరికీ కూడా రివార్డులు అందించమని చెప్పడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. గతంలో ఏం లేదు, ఫస్ట్ కేసు కాబట్టి డబ్బులు ఉన్నాయని ఆమె దగ్గర నుంచి వడ్డీకి తీసుకొని డబ్బులు ఈమె దగ్గర ఎప్పుడు ఉంటాయనే ఉద్దేశంతోనే కనిపెట్టి దొంగతనం చేయడం జరిగింది. ఈ ముద్దాయికి బెట్టింగ్ అలవాట్లు, అదేవిధంగా అప్పులు ఉన్నాయనే ఉద్దేశంతోనే దొంగతనం చేయడం జరిగింది. గతంలో ఇతనికి క్రైమ్ రికార్డు ఏం లేదు.